ఆల్ దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు ఈ మే నెలలో ఏ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయో అండ్ ఇంకా 31st టైం అయితే ఉంది కదా. సో అప్పటి వరకు మీకు ఏ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయో మీకు నేను ఇందులో అండర్ 30,000 బిలో ఉన్న ఫస్ట్ లోపు అన్నీ లాంచ్ అవుతాయి. ఓకేనా. సో ఒక్కొక్క ప్రైస్ చూసుకుంటే మీకు అన్ని 30,000 బిలో అయితే ఉంటాయి. మీరు ఎవరైనా సరే 30,000 బిలో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే నేను ఇంకా అంత మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తుంటా. కొంచెం వీడియోస్ కొంచెం లేట్ అవుతుంటాయి అప్పుడప్పుడు, ఎందుకంటే నా బేస్డ్ నా వర్క్స్ని బట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో దానివల్ల నేను కొంచెం లేట్ అయితే అవుతున్నాను. ఓకేనా. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేను ఏదైనా సరే మంచి కంటెంట్ అయితే మీకు ముందుకు తీసుకురావడానికి అయితే నేను మ్యాక్సిమం అంతా నేనైతే ట్రై చేస్తున్నాను. అండర్ 30,000లో వస్తుందండి. మీకు ప్రొసెసర్ కూడా మీకు అయితే ఇందులో ఈసారి మీకు ప్రతి మొబైల్లో కూడా చేంజ్ అయితే చేశారు. ఒకసారి మీరు కంప్లీట్గా ఈ ఫీచర్స్ అన్ని నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా అయితే మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే. సరే, మనకి ఇది రియల్మీ GT60 మొబైల్ అండి. ఇది కూడా మీకు ప్రైస్ మీకు 30,990 ఆ ప్రైస్ అయితే వస్తుంది. మీకు కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత మీకు అయితే ఇంకా డిక్రీజ్ అయితే అవుతుందండి ప్రైస్ కూడా మీకు. సో ఇది కూడా మీకు ఈ మంత్ ఎండింగ్లో అయితే మీకు ఇది కూడా లాంచ్ అయితే అవుతుంది మే 31st లోపు. మే 31st మ్యాక్సిమం మే 31స్ట్కి అయితే మీకు ఇది లాంచ్ అవుతుంది. ఓకేనా. సో దీని యొక్క ఫీచర్స్, అసలు ఈ ప్రైస్ ఏంటి, ఈ ప్రైస్కి ఈ మొబైల్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా. ఓకే, దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందండి. ఫీచర్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఫస్ట్ డిజైన్ మనం మాట్లాడుకుందాం. డిజైన్ చూసుకుంటే మనకి ఇది 8.5 mm థిక్నెస్ అయితే వస్తుంది మీకు మొబైల్. వెయిట్ చూసుకుంటే మనకి ఇది 191 grams అయితే వెయిట్ అయితే వస్తుంది మీకు. ఇది ఈ ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. డిజైన్ వచ్చేసరికి మీకు 6.78 inches అయితే డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది LTPO AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు ఇది. ఓకే. సో ఇది మీకు OS వచ్చేసరికి మీకు ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే మీకు OS అయితే వస్తుందండి. దీని ఒక ప్రొసీజర్ కోసం మనం మాట్లాడుకుంది. ఇది Snapdragon 7+ Generation 3 అయితే మీకు ప్రొసీజర్ అయితే వస్తుందండి మీకు ఇది. ఓకే. ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం చూసుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ అయితే వస్తుంది LPDDR5X తోటి. మీకు స్టోరేజ్ వచ్చేసరికి మీకు 128GB స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఇది UFS 3.1 అయితే మీకు స్టోరేజ్ అయితే. ఇది కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా మీకు లైట్ 600తో OS అయితే వస్తుంది మీకు. ఇది 50 MP కెమెరా, ఫ్రేమ్ రేట్ 1.88 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. 8 MP కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. చూసుకుంటే ఇది ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మీకు 32 MP ఫ్రంట్ క్యామ్ అయితే వస్తుంది మీకు. ఫ్రేమ్ రేట్ 2.45 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది బ్యాటరీ వచ్చేసరికి మీకు 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇది 120 watts సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి మీకు. ఓకేనా. సో దీని యొక్క బ్లూటూత్ వచ్చేసరికి మనకి ఇది 5.4 బ్లూటూత్ వస్తుంది. వైఫై 6Eతో అయితే మీకు బ్లూటూత్ అయితే వస్తుందండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైనా కానీ చూసినట్టయితే మాత్రం మీకు అండర్ 30,000లో మీకు మొబైల్ కావాలనుకుంటే, ఒకవేళ మేలో వచ్చే మొబైల్స్ రియల్మీలో లైక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మొబైల్ కూడా మీరైతే చూడండి. ఓకేనా. సో వెయిట్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొనాలని బై చేస్తే, ఒకవేళ ఈ మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత ఒక 1 month ఆగిన తర్వాత మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి. ఓకేనా. సో ఇదే కాదు, ఏ మొబైల్ అయినా సరే మీరు లాంచ్ అయిన వెంటనే కొనే బదులు ఒక గ్యాప్ ఇవ్వండి. కొంచెం ఒక 2 weeks ఇలా గ్యాప్ ఇచ్చి, ఒక 1 monthలో గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరైతే బై చేయడానికి అయితే చూడండి. ఓకేనా. సో ఇదండి రియల్మీ GT60 మొబైల్ వచ్చేసరికి. ఓకే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది సామ్సంగ్ గెలాక్సీ F55 మొబైల్ అండి. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 26,999 అయితే వస్తుంది మీకు. ఇది నిన్న మే 27th అయితే మీకు ఇది అయితే లాంచింగ్ అయితే వస్తుంది మీకు. దీని యొక్క ఫీచర్స్ అండ్ దీని యొక్క ప్రైస్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు చూసుకుందాం. ఇది మీకు ఇంకా ప్రైస్ అయితే మీకు కార్డ్స్ అవి ఉన్న ఆఫర్స్ అవి ఉంటే మాత్రం మీకు ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో మనం ఎక్స్పెక్టెడ్ ఈ ప్రైజ్లో అయితే మనమైతే ఈ మొబైల్స్ అన్నీ కూడా వీళ్ళు అండర్ 30,000లో అయితే మనమైతే ఈ మొబైల్స్ని అయితే చూద్దాం ఏ ప్రైజ్లో పెడతారో ఏంటనేది. ఓకేనా. సో దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ కోసం మనం మాట్లాడుకుందాం. డిజైన్ వచ్చేసరికి మనకి ఇది 7.88 mm థిక్నెస్ అయితే వస్తుంది మీకు. ఇది 180 grams వెయిట్ అయితే వస్తుంది మీకు. ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. దీని యొక్క డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 6.78 inches అయితే డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు ఇది. ఓకేనా. దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే. దీని యొక్క OS చూసుకుంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే మీకు ఇది OS అయితే వస్తుంది మీకు. ఒక ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది Snapdragon 7 Generation 1 అయితే వస్తుంది మీకు. ఇది 64-bit ప్యానల్ వస్తుంది. 4nm ఫ్యాబ్రికేషన్ అయితే వస్తుందండి మీకు. ఓకే. ర్యామ్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ అయితే వస్తుంది మీకు. ఇది LPDDR5X అయితే వస్తుంది మీకు. స్టోరేజ్ వచ్చేసరికి మీకు ఇది 128GB స్టోరేజ్ వస్తుంది. UFS 3.1 అయితే మీకు స్టోరేజ్ అయితే మీకు UFS 3.1 అయితే మీకు వస్తుందండి. ఓకేనా. సో దీని యొక్క కెమెరా కోసం మనం మాట్లాడుకుంటాం. కెమెరా వచ్చేసరికి మనకి ఇది మొత్తం 50 MP కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 1.8 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది 8 MP కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. 2 MP ఫ్రేమ్ రేట్ 2.2 అయితే మీకు మ్యాక్రో కెమెరా అయితే వస్తుందండి మీకు. దీనికి వీడియో
రికార్డింగ్ వచ్చేసరికి మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ కూడా అయితే చేసుకోవచ్చండి. ఓకేనా. దీని యొక్క ఫ్రంట్ క్యామ్ మనం చూసుకుంటే ఫ్రంట్ క్యామ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, మీకు ఫ్రేమ్ రేట్ 2.4తో వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఓకే, దీని యొక్క బ్యాటరీ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది, మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి మీకు. ఓకే, బ్లూటూత్ మీకు 5.2తో వస్తుంది, వైఫై 6E అయితే వస్తుందండి మీకు. మీకు సామ్సంగ్లో ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి వెయిట్ చేయండి. మీకు సామ్సంగ్లో కొనాలనుకుంటే ఈ మొబైల్ కూడా మీకు లాంచ్ అయిన తర్వాత ఒక 1 మంత్ అయితే వెయిట్ చేయండి. ఈ మొబైల్స్ అన్నీ కూడా మీరు లాంచ్ అయిన వెంటనే కొనేటప్పుడు ఏంటంటే మీరు తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత దీంట్లో ఏదో ఇష్యూ రావడం అని చెప్పేసి చాలామంది కొనిన తర్వాత ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా. ఒకవేళ కొనాలని మీరు పర్లేదు అనుకుంటే మీకు మీకు మొబైల్ కోసం అంతా తెలుసు అని అనుకుంటే మాత్రం ఓకే, యూ కెన్ బై ఇట్. ఓకేనా. ఒకవేళ మీకు ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం ఒక 1 మంత్ వెయిట్ చేసి తర్వాత మీరు ఈ యూట్యూబ్లో కానీ మామూలు రివ్యూస్ అన్నీ చూసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అప్పుడు మీరైతే డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇదండి సామ్సంగ్ మొబైల్ నుంచి అయితే. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది పోకో F6 అండి. ఇది కూడా మీకు 29,999 అయితే వస్తుంది, మీకు ఇది ఆల్మోస్ట్ 30,000. మీకు కార్డ్స్ ఆఫర్స్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయండి మీకు. ఓకేనా. సో ఇది మీకు ఈ లాంచ్ వచ్చేసరికి మీకు ఇది May 29th అయితే మీకు అయితే లాంచ్ అయితే అవుతుందండి మీకు. దీని యొక్క ఫీచర్స్ అండ్ డిజైన్స్ ఇవన్నీ మనం డిజైన్ వచ్చేసరికి మనకి ఇది 8 mm థిక్నెస్ అయితే వస్తుంది, మీకు ఇది 179 grams అయితే వెయిట్ అయితే వస్తుంది, మీకు ఇది ఫ్లాట్ డిస్ప్లే అండి. ఇది కూడా మీకు దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.67 inches డిస్ప్లే అయితే వస్తుంది, మీకు ఇది ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, మీకు 2400 nits స్పీడ్ బ్రైట్నెస్ అయితే వస్తుంది మీకు ఇది. ఓకేనా. ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 8S Generation 3 అయితే మీకు ప్రొసెసర్ అయితే వస్తుందండి, మీకు ఇది 64-bit ప్యానల్ 4nm ఫ్యాబ్రికేషన్ అయితే మీకు వస్తుందండి. ఓకే, ఇది మీకు ఆండ్రాయిడ్ వచ్చేసరికి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 అయితే మీకు వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు ఇది 8GB ర్యామ్ వస్తుంది, LPDDR5X అయితే స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. స్టోరేజ్ చూసుకుంటే మీకు 256GB స్టోరేజ్ వస్తుంది, UFS 4 అయితే మీకు స్టోరేజ్ అయితే వస్తుందండి మీకు. కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది, మీకు ఫ్రేమ్ రేట్ 1.59 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రేమ్ రేట్ 2.2 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. బ్యాటరీ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది, మీకు 90 watts టర్బో వాట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి. మీకు బ్లూటూత్ 5.4తో వస్తుంది, మీకు వైఫై 6Eతో వస్తుంది. ఇది మీకు IP64 వాటర్ రెసిస్టెన్స్ అయితే కూడా మీకు వస్తుంది. సో ఈ బడ్జెట్లో మీకు పోకోలో గేమింగ్ ఇవన్నీ చూసేవాళ్ళనుకుంటే ఒకసారి ఈ మొబైల్ కూడా చూడండి. ఓకేనా. సో ఇదండి పోకో 6 నుంచి అయితే. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది మీకు 50,000 బిల్ అయితే ఉంటుందండి. ఇది ఒక మొబైలే. ఇది మీరు ఈ మంత్లో జూన్ మంత్లో మీకైతే లాంచ్ అయితే అవుతుంది. ఇది మనం ఆ మంత్లో అయితే మనం దీన్ని అయితే చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఫోన్ వచ్చేసరికి మీకు ఒప్పో Find X7 5G మొబైల్. ఫీచర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ థిక్నెస్ అయితే వస్తుంది మీకు వెయిట్ వచ్చేసరికి మీకు 202 grams అయితే వెయిట్ అయితే వస్తుందండి మీకు. ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది మీకు. డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 6.7 inches డిస్ప్లే అయితే వస్తుంది, ఫుల్ HD OLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, మీకు 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది మీకు. ఇది ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది MediaTek Dimensity 39300 అండి, 64-bit ప్యానల్ 4nm ఫ్యాబ్రికేషన్ అయితే వస్తుంది మీకు. ఇది OS చూసుకుంటే మనకి ఇది Android 14 అయితే మీకు OS అయితే వస్తుంది మీకు. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు 12GB ర్యామ్ అయితే వస్తుంది, LPDDR5X అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి మీకు 256GB స్టోరేజ్ వస్తుంది, UFS 4 అయితే మీకు స్టోరేజ్ అయితే వస్తుందండి. కెమెరా చూసుకుంటే మీకు లైట్ T808 అయితే వస్తుంది మీకు కెమెరాలో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 1.6 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. రేర్ కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రేమ్ రేట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 2.0 అయితే మీకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఓకే, 64 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 2.6 పెరిస్కోప్ కెమెరా అయితే వస్తుందండి మీకు. ఇది 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. మీకు ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మనకి ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది, మీకు ఫ్రేమ్ రేట్ 2.2 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుందండి మీకు. 4Kలో 30 FPSతో మీరు ఫ్రంట్ క్యామ్ నుంచి కూడా మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది, మీకు 100 watts సూపర్ క్లాస్ ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే మీకు అయితే మనమైతే చూడొచ్చు. ఇది మీకు IP65 అయితే మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందండి. సో కంప్లీట్గా మనం ఈ మే మంత్లో లాంచ్ అయ్యే మొబైల్స్ కోసం మాట్లాడుకుంటే ఇవేండి. ఓకే, సో మీరు ఎవరైనా సరే ఈ మే నెలలో లాంచ్ అయిన మొబైల్స్ కోసం నెక్స్ట్ 30,000 బిలోల మొబైల్ కొనాలనుకుంటే ఒకసారి ఈ మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత ఒక
మీకు మొబైల్ కోసం కంప్లీట్గా దీని ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టయితే మాత్రం మీరు చూస్ చేసుకోవచ్చు ఈ ఫీచర్స్ని బట్టి. ఓకే, ఒకవేళ మాకేం తెలియదు అన్న మీరు ఎవరైనా యూట్యూబ్లో చూసి ఇలా చూసి తెలుసుకుని అనుకున్నాను మాత్రం ఒక 1 month ఆగండి. మీరు కంప్లీట్గా మీ ఈ మొబైల్స్ యొక్క రివ్యూ యూనిట్స్ ఇవన్నీ కూడా మీకు అన్బాక్సింగ్లో అవుతాయి, దాని యొక్క రివ్యూస్ ఇవన్నీ వస్తుంటాయి కదా. సో అప్పుడు మీరు ఏ మొబైల్ కొనాలనేది మీరైతే డెసిషన్ అయితే తీసుకుంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మళ్ళీ మీరు ఇప్పుడు వెంటనే కొనేస్తారు, వెంటనే ఒక 1 monthలోనే ఏమీ అంతగా తెలియదు కదా. మరి వెంటనే కొనేస్తే పెద్దగా అది ఏదైనా అయిందంటే ఏమో బ్లోట్ వైర్స్ అని లేకపోతే హ్యాంగింగ్ ఇష్యూస్ అని కెమెరా బాగాలేదని చెప్పేసి అప్పుడు మీరు కొంచెం ఇదవుతుంటారు కదా, అయ్యో ఎంత అమౌంట్ పెట్టి కొనేసానని కొంచెం ఫీల్ అవుతారు. అదే ఒక 1 month వెయిట్ చేయండి. ఎలాగే ఇన్ని రోజులు ఆగారు కదా, ఒక 1 month వెయిట్ చేస్తే ఏం లేదు కదా. ఒక 1 month వెయిట్ చేసి మీరు మొబైల్ కొంచెం దాని గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అప్పుడు మీరైతే హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు. మీరు ఓన్లీ ఇంకోటి కూడా మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ఓన్లీ ఏ మంత్లో లాంచ్ అవుతుంది ఆ మొబైల్ కొనాలని చూడకండి. ఈ ఇయర్ 2024లో లాంచ్ అయ్యి ఈ మొబైల్స్. ఓకే, వీటిలో ఏదైనా బెస్ట్ అనుకుంటే మీరు వాటిలో సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అయ్యో ఇది ఎప్పుడు 1-2 నెలల ముందు ఎప్పుడో లాంచ్ అయింది కదని చెప్పి మీరు ఆ ఫోన్ అయితే వదలొద్దు అలాగా. ఓకేనా, సో అవన్నీ కూడా మీరు ఇది అంతా మార్కెటింగ్ స్టాండర్డ్స్ అండి, దాన్ని బట్టి ఉంటుంది. మీరు మాత్రం ఇక ఎప్పుడు మా మార్కెట్కి మాత్రం ఇదయ్యి మీరు ఈ మొబైల్ కోసం ఆ మొబైల్ ఈ మొబైల్ కానీ చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి మీరు అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేయకండి. ఓకేనా, సో చూస్ చేసుకోండి మంచి మొబైల్. మీకు ఏదైనా మొబైల్ నచ్చితే ఆ మొబైల్ అయితే కొనుక్కోండి. ఓకే, మన ఛానల్లో వీడియోస్ కూడా చేస్తుంటాం, మొత్తం యూట్యూబ్లో మొత్తం మీరు అంతా చూడండి, చూసి అప్పుడైతే మీరు మొబైల్ అయితే బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో కంప్లీట్గా వీడియో అయితే ఇదేండి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.